ఇప్పటి కాలానికి చాలా మార్పు వచ్చింది. అప్పుడు జర్నలిస్ట్ అంటే సమాజం గౌరవించేది, ఇప్పుడు ధమ్కీలు ఇచ్చే కాడికి వచ్చింది. పరిస్థితిలో వచ్చింది మార్పు. నిజంగా సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఇంకేమో ఇప్పుడు కొత్త వచ్చినాయి. చాలా చాలా ఎవరి కోపం వచ్చినా వాళ్ళు ఓపెన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ఆక్రోశం అంతా ఎలగలుగుతూనే ఉన్నారు. ఒక మనిషి జీవితం ఇలా సాగిపోతూనే ఉంది. మరి పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ కోర్సులు కానీ, ఈ చదువులు కానీ మిమ్మల్ని ఏ తీరానికి చేరుస్తాయి? మిమ్మల్ని ఏ తీరానికి చేరుస్తాయి? మీ దాంట్లో చాలా మంది నేను గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి గొప్ప ప్లేస్మెంట్ సంపాదించాలని మీరు అనుకుంటారు. రాజకీయాలు చేయాలని ఎవరైనా అనుకుంటారా? మీ దాంట్లో పొలిటీషియన్ కావాలని అనుకుంటారు ఎవరైనా? పొలిటీషియన్ కాదా? అరే క్యాబై పొలిటీషియన్ కాకపోయినా కనీసం ఓ బాబానన్న గారి ఎందుకంటే మంచిగా 10వ తరగతి దాకా గట్టిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటారు. ఎంపీసీ తీసుకొని మీ లెక్క ఇంజనీర్లు అవుతారు. ఇంకా 10th లో కొంచెం తక్కువ మార్కులు వస్తే ఆయన ఏం చేస్తాడు? సిఈసి తీసుకుంటాడు, లేదా ఎంబీఏలో ఏదో ఒకటి చెప్తాడు. ఇంకా తక్కువ వస్తే హెచ్ఈసి లాంటి కోర్సులు తీసుకుంటాడు ఆయన. ఇక కనీసం 10th ఫెయిల్ అయిందనుకో రాజకీయ నాయకుడు అవుతాడు. ఇక మొత్తం మొదటికే 5వ తరగతిలోనే చదువు బంద్ అయిందంటే రౌడీ అవుతాడు. మొత్తమే చదవకపోతే బాబా అవుతాడు. ఇక ఈ ఇంజనీరింగ్ చేసిన ఆయనేమో ఈ సిఈసి ఆయన కింద, ఈ సిఈసి ఆయనేమో 10th ఫెయిల్ అయిన ఆయన కింద, ఈ 10th ఫెయిల్ అయిన ఆయనేమో రౌడీ కింద. వీళ్ళందరూ కలిసేవో బాబా కాడ తాలూకు కూడా కూర్చుంటారు. ఇది మన సిస్టమ్ జరుగుతుంటది అన్నట్టు. అయితే రాజకీయ నాయకులు కావాల్సిన అవసరం ఎందుకుందంటే ఒక మాట చెప్తా. పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఉంటుండే. చాలా మంది మంత్రులు ఎడ్యుకేషన్ మినిస్టర్ కే చదువు రాకపోతుండే. మొన్నటి దాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంటర్మీడియట్ ఫెయిల్. పాపంగా మల్లారెడ్డి గారు ఉంటుండే. మల్లారెడ్డి గారట జీఈసీ కోర్సు చదివిందట. ఎన్నో మరి నాకు తెలియదు. జీఈసీ చదివిందట. 3 కాలేజీలలో చేసినట్టు ఇంటర్. ఏమన్నా ఇట్లా అంటే ఏమన్నా ఏం చేస్తే చదివినా అయిపోయింది అంటారు. ఇట్లా ఏ విద్య లేనటువంటి వాడు రాజకీయాల్లో ఉంటే అతనికి ఏం తెలియదు. మరి చదువుకున్న వాడు రాజకీయం చేయడంటే చేయడు. వాని కథ వేరు. వానికి 4 ఈఎంఐలు ఉండాలి, ఒక గంటి శాలరీ ఉండాలి, వీకెండ్ పార్టీ ఉండాలి. చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయం చేయాలి. ఆ రాజకీయం చేయకపోతే దుస్తులే వస్తారు. ఇవాళ ఉన్నత విద్యావంతుడైనటువంటి మల్కా కొమరే గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వస్తా ఉన్నాడు అని అంటే ఎంత పెద్ద ఉన్నత విద్యావంతుడు వస్తా ఉన్నాడు, ఎందుకు వస్తా ఉన్నాడు ఆలోచన చేసుకోలేదు. తనకి సమాజం పట్ల అవగాహన ఉంది. మీకు పచ్చడి మెతుకులు తెలుసో తెలియదు, కానీ మల్కా కొమరే గారికి గొడ్డు కారం అన్నం తెలుసు. మల్కా కొమరే గారికి నాగలు ఎట్లా కట్టాలో తెలుసు. మల్కా కొమరే గారికి విద్యా సంస్థలు ఎట్లా పెట్టాలో కూడా తెలుసు.